నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. నిరాడంబరమైన భక్తితో సేవించి నిర్భాగ్యుల ఆకలి తీర్చితే అదే సంతోషమంటాడు ఆ పరమశివుడు. అందుకే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై అభాగ్యులకు రక్షణగా, వారిని ఆదుకుంటున్న భక్తులకు అండగా ఉంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు. అనాథుల సేవే ఆదిదేవుని సేవగా తలచిన భక్తులు ఈ పుణ్య ప్రదేశంలో వారి పెళ్లి రోజు వేడుకలను జరుపుకుంటూ శివయ్యను సేవించిన చేతులతోనే అభాగ్యులకు అన్నదానం చేస్తూ భక్తి మార్గం, సేవా మార్గంలో తరిస్తున్నారు. అలా ప్రసాద్, సత్యలక్ష్మి అనే దంపతులు వారి పెళ్లి రోజు సందర్భంగా ఈ సేవాశ్రమానికి విచ్చేసి అనాథులకు అన్నదానం చేశారు. 26వ పెళ్లి రోజు సందర్భంగా హైదరాబాదు నుండి విచ్చేసిన ప్రసాద్ గారు, సత్యలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని శివయ్య ఆశీస్సులు పొందారు. అర్చకులు ఈ దంపతుల పేర్లపై, వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రమైన మార్కండేయ, శ్రావణ ఋషి గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించగా ప్రసాద్ గారి కుటుంబమంతా కలిసి శ్రీ సోమనాథేశ్వర స్వామి లింగానికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సత్యం యోరా ఘాతుం యజ్ఞపతయే స్వస్తిరస్తున. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయ నమో నమః. ఓం అపవిత్రో నాం సర్వావస్థతో విదవ. పూజల అనంతరం సేవా మార్గంలో భాగంగా వారి 26వ పెళ్లి రోజుని పురస్కరించుకొని ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అనాథులకు వారే స్వయంగా అన్నదానం చేయడంతో పాటు తోచిన సాయమందించి అనాథుల సంపూర్ణ దీవెనలు, శ్రీ సోమనాథేశ్వరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమనందు మతిస్థితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్ఠ మాసము శుక్లపక్షము శుభతిథి శుభ నక్షత్రము 7/6/2024 సంవత్సరమున శ్రవణ ఋషి గోత్రోపవాస్యులు, హైదరాబాద్ వాస్తవ్యులు వానపల్లి ప్రసాద్ గారు, సత్యలక్ష్మి గారుల 26వ పెళ్లి రోజు సందర్భంగా వారే స్వధాగా ఈ యొక్క అనాథులకు, అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి 26వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ యొక్క 26వ పెళ్లి రోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈరోజు చాలా సంతోషం అనిపించిందండి. మా పెళ్లి రోజు సందర్భంగా మేము ఇక్కడ విజిట్ అయ్యాము. వాళ్ళని చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఈరోజు చాలా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే అనాథాశ్రయానికి వచ్చాం కాబట్టి మన దృష్టి చాలా బాగుంది. నా పేరు వానపల్లి సాయి వెంకట కోవిద్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఈరోజు మా మమ్మీ డాడీ 26th యానివర్సరీ. ఇలా అనాథ వాళ్ళకి పెడదామని వచ్చాము. మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకెవరైనా సహాయం చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళకి. ఇక్కడ మాకు చాలా మంచిగా అనిపించింది. మీకు కూడా మీతో వచ్చిన సహాయం చేయండి. మానవ దేవుళ్లారా, మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రాల్లోని అభాగ్యుల మధ్య జరుపుకుని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలపరచుకోండి. మీ పేరు చెప్పుకుని వారు ఒక పూట సంతృప్తిగా భోజనం చేస్తే వారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉంటాయి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి దేవదేవుని అనుగ్రహానికి పాత్రులవ్వండి.